శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వేదిక్ ఆస్ట్రాలజీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రతి జీవితంలో ఒక వెలుగైతే ఎప్పటికైనా ఒక టైంలో అది వచ్చేస్తుందండి. మనిషి జీవితం ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదండి. ఒక టైం స్టార్ట్ అవుతుంది. ఆ టైం స్టార్ట్ అయినప్పుడు మనం దాన్ని ఆస్వాదించాలి, దాన్ని చేజెక్కించుకోవాలి, దాంతో ఎన్నో పనులు చేసుకోవాలి. ఇప్పుడు నీ గ్రహచార స్థితిగతులు బాగుండి నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఊపందుకున్నదనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు మీకు దొరకరు, అసలే చేతిలో నుంచి దొరకరండి బాబోయ్. ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు నాకు సంతోషం ఏంటంటే, నా దగ్గరకు వచ్చినటువంటి కటిక దారిద్రులు కూడా ఈరోజు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతుకుతున్నారండి. సంతోషం అండి. నేను వచ్చినప్పుడు ఏం పట్టుకో రాలేదు, నేను పోయేటప్పుడు ఏం పట్టుకపోను. మంచి ఈరోజు నేను ఇచ్చినటువంటి పిల్లలకి పేర్లు వాళ్ళు తర్వాత జీవితకాలం మర్చిపోరండి. సుమారుగా 100 సంవత్సరాలు వేసుకోండి ఉదాహరణకి. వాళ్ళ కుటుంబం ఒక్క నుండి స్టార్ట్ అవుతుందండి. మీ తాత ముత్తాతలు సంపాదించారనుకోండి ఉదాహరణకి, ఆస్తి అనుభవించి ఒక 3 తరాల వరకు తింటారు. అక్కడికి ఆగిపోవాల్సిందేనా? మళ్ళీ ఏం లేకుండా అయిపోవాల్సిందేనా? ఇప్పుడు కనుక మీరు నేమ్ కరెక్షన్ చేసుకొని పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని కష్టపడే తత్వం మీలో ఉంటే, మీరు మళ్ళీ 3 తరాలు సంపాదించే, అంటే ముందు తరానికి కూడా సంపాదించే ఆస్తి కూడా పెడతారు. అవునండి, ఇదంతా మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్లనే వస్తుంది మనకి. నేను పదే అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. చెప్తున్నటువంటి రాసుల జీవితాలలో వెలుగు నిండి వారి జీవితం ఎక్కడికో వెళ్ళకపోతుందండి, ఎక్కడికో వెళ్తుంది. మామూలుగా ఉండదండి. అదృష్టం అనేది మీ ఇంట్లో పుట్టినట్టే. ఇంకా ఈ రాసులకి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. సార్ మీరు ఈ 4 రాసులను బాగా టార్గెట్ చేస్తున్నారు సార్ అనుకుంది ఒకతను ఫోన్ చేశారు. ఉన్నది చెప్పాను, నేను లేని కల్పించి ఏం చెప్పలేదు, ఉన్నది చెప్పాను. 4 రాసులను టార్గెట్ చేయడం కాదు అది. అదృష్టం వాళ్ళకు అలా పట్టింది వాళ్ళకి. మీరు అన్నట్టుగా ఈ రాశులలో పుట్టినవారు పేదవాళ్ళు ఉంటారా సార్? మరి అందరు ధనికులేనంటే పేదవాళ్ళు ఉంటారు, ఉండరని నేను చెప్పను కదా. పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయంటే, వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినప్పుడు, ఒక్కొక్క సంవత్సరం వాళ్ళకు నెగిటివ్ సంవత్సరంగా మారినప్పుడు కొన్ని కారణాల వల్ల సమస్యలు వస్తాయి. ఒకరికి ఒకే కారణంతో వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పండి, రకరకాల కారణాలతో డిస్టర్బ్ అవుతారు. ఒక మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కారణాల వల్ల వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తులారాశి, వృషభ, కుంభ, సింహ అని చెప్పాను. ఈ తులా వృషభ రాశిలో పుట్టిన వారికి 3, 12, 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఈ తేదీలలో పుట్టిన, లేదంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు ఈ తేదీలలో పుట్టిన తులా వృషభ రాశి వారికి ఎక్కువగా సమస్యలు వస్తాయి. అది మీకు తెలుసా? ఎక్కువ అంటే ఎక్కువ వస్తాయి. అంటే ఫైనాన్షియల్గా ఎదగలేకపోతారు. ఎప్పటికీ అనారోగ్య సమస్యలు, ఎప్పుడు వేధింపులు, డిస్టర్బెన్స్, భార్యాభర్తల మధ్య విభేదాలు, 1 కాదు 2 కాదు 1,00,000 ఉంటాయి. మీరు నమ్ముతారా ఆ విషయం? 100% ఉంటాయండి. అవకాశాలన్నీ ఇట్లా దగ్గరగా వస్తాయి, ఇట్లా పట్టుకుంటాం, నోట్లో పెట్టుకుంటాం, జారిపోతుంది కింద. అవునండి, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, ఆ శాస్త్రం అయిపోతుంది. తులా వృషభ రాశి వారికి ఇంటికి మొదటి సంతానం అయితే చాలా కష్టపడతారు. ఇంటికి మొదటి సంతానం అయితే తులా వృషభ రాశి వారు తూర్పు ఫేసింగ్ అలా ఇంట్లో ఉన్నా కూడా చిక్కులు ఎక్కువగా వస్తాయి. ఒక్కొక్క జాతకాన్ని బట్టి మనం చెప్పగలుగుతామండి. ఇంకోటి ఏంటంటే, అతి ప్రాముఖ్యమైనది డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ నెంబర్తోనే మనకు మంచి జరుగుతుందండి. ఆ డెస్టినీ నెంబర్ కూడా మనకు తెలియాలి. ఆ డెస్టినీ నెంబర్కి మీ రాశి, నక్షత్ర, లగ్నానికి సరిపోయే విధంగా పేరును కనుక మనం పెట్టినట్టయితే వాళ్ళ లైఫ్ నిజంగా బాగుపడతారండి. నిజంగా అంటే నిజంగా. అందుకే నేను చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలి. ఈ కలికాలంలో, ఈ కలియుగంలో డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది.
దేనికి లేదండి. డబ్బుతో పాటు చదువుకు ఉంటుంది మళ్ళీ. అంటే చదువు ఉంటే డబ్బు సంపాదించవచ్చు, చదువు బాగా చదివితే. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే మనం చెప్పి చదివించవచ్చు, కానీ ఆల్రెడీ పెద్దవాళ్ళకు మనం ఇప్పుడేం చదువు చెప్పిస్తాం? వాళ్ళకి ఏంటంటే అదృష్టాన్ని ఇస్తాం. కష్టపడే గుణం కలిగి ఉన్నటువంటి వారికి అదృష్టాన్ని ఇస్తాం. వాళ్ళ పేరులో మార్పు చేస్తాం. ఆ పేరుని రోజు నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. ఎవరైనా అండి, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ సంవత్సరంలో వారి జీవితంలో ఒక మంచి వెలుగును చూడబోతున్నారు. ఈ వెలుగు ఎలా ఉంటుందంటే ఇతరులు తలదించుకునే విధంగా ఉంటుంది వీళ్ళ వెలుగును చూస్తే. నిజంగా కొన్ని సందర్భాలలో నా దగ్గరకు వచ్చి బాధపడుతూ చెప్తుంటారండి కొన్ని విషయాలలో. నిజంగా ఆ సందర్భాలను చూస్తే వీళ్ళని ఎట్టు చేసి వీళ్ళని పైకి తీసుకురావాలి, నా సాయశక్తిలో కృషి చేయాలనుకుంటాను. ఒక అబ్బాయికి వివాహ సంబంధాలు చూస్తుంటే, ఒక అబ్బాయి ఉన్నతమైన కుటుంబం అనుకోలేదు, ఏదనుకోలేదు, మామూలుగా సంబంధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సంబంధాన్ని చూస్తే, ఆ అమ్మాయి బాబు బీటెక్ చేశాడు, అమ్మాయి కూడా మంచి చదువుకుని ఉంది. సంబంధం చూసిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఎందుకంటే అబ్బాయి సౌమ్యంగా ఉన్నాడు, చదువుకున్న పిల్లలు ఈ రోజుల్లో ఎట్లున్నారు, చాలా నీట్గా డ్రెస్అప్ వేసుకోవడం, డిగ్నిటీగా ఉండడం, కానీ సంపద లేదు, వాళ్ళ తల్లిదండ్రులు మామూలు కూలి. కానీ ఆ అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా చూశాడు, ఇద్దరికి నచ్చింది. వాళ్ళ పెద్దనాన్న ఒక ఆయన ఉన్నాడు, వచ్చేసి ఆయన ఆరాధిస్తాడు. ఏ ఊరు బాబు మీద అంటే, మా పక్క ఊరు అయ్యాడు. ఎవరి కొడుకును అంటే, సో పలానా మీరు బంధువులు చుట్టాలు ఎక్కడ మీకు ఉన్నారంటే, అతను ఫోన్ చేసి తెలిస్తే వాళ్ళు ఏమో చెప్పారట నాకు. వాళ్ళు తినడానికి కూడా లేదు, మీ సంబంధం గురించి వచ్చిల్లా వాళ్ళు ఇమ్మీడియట్లీ బయటికి పంపించండి అన్నాడట ఆ పక్కున్నాడు. ఆ ఇంట్లో ఆ ఊళ్ళో ఎంక్వైరీ చేసిండట వీళ్ళ పెద్ద నాన్న. ఫస్ట్ మీరు లేవండి అన్నాడట నిదానంగా. మీరు లేవండి, మాకు ఈ సంబంధం అవసరం లేదు, వెళ్ళిపోండి. సింపుల్గా, నాకు ఈ సంబంధం మాకు అవసరం లేదు, వెళ్ళిపోండి అంటే, అమ్మాయి తండ్రి ఉండి ఏమైంది అని అంటే, నువ్వు లోపల రావని ఒకసారి విషయం చెప్తే, అవును అట్లా అని చెప్పేసి నిజంగానే పంపించేసాడు. ఆ పిల్లోడు నాకు చెప్పాడండి, ఈ విషయం చెప్పాడు నాకు అబ్బాయి. నవ్విన నాపచేనే పండుతుంది, గుర్తుపెట్టుకో. నేను ఎన్ని శాస్త్రాలైనా తిరగా రాస్తా, నేను చూస్తా, నిన్ను బాగుపడేసే బాధ్యత నాది. కానీ నాకు ఒక మాట ఇవ్వు, ఏమి అంటే నేను చెప్పినట్టు చేస్తానని. నేను చెప్పినట్టు చేస్తాను, నాకు ఒక మాట ఇవ్వు. నేను చెప్పినట్టు కరెక్షన్ రాస్తాను, నాకు మాట ఇవ్వు. ఇచ్చాను. ఈ బీటెక్ కంప్లీట్ కాగానే అతనికి ఒక మంచి కంపెనీలో ₹1 కోటి జీతం వచ్చిందండి, అంటే ప్యాకేజ్ వచ్చింది విదేశాలలో ఆన్సైట్. టోటల్గా ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే వాళ్ళని కించపరిచాడో, ఎవరైతే ఉన్నారో అక్కడ ఏరియాలో ఆ ధనవంతుడు అంటే మళ్ళీ ఆ పిల్లవాడే. ధనవంతుడంటే ఆ పిల్లవాడు. ఇంటిని ముందట 2 ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు అవన్నీ పెట్టుకొని నాన్నగారికి ఒక 20 ఎకరాల పొలాన్ని సేద్యం చేయించడానికి జీతగాళ్ళని పెట్టుకొని చేపిస్తున్నాడు. నేనేంటో చూపిస్తానని చూపించాడండి. ఆ రేంజ్లోకి ఎదిగాడండి అబ్బాయి. అంటే మనం ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చదువు కావాలి ముఖ్యం, డబ్బు కావాలి. చదువుతో డబ్బు వస్తుందండి. నేను పదే చెప్తున్నాను, ఫస్ట్ మీ పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. అయ్యో మా పిల్లోడు పెద్దోడు అయ్యాడు, ఇంటర్మీడియట్ అయ్యా, డిగ్రీ అయ్యా, పీజీ అంటారు, ఏం అవసరం లేదు. పెట్టుకోండి, పేరు పెట్టండి. రోజు నోట్బుక్లో కోర్సు లాగా రాయండి, చాలండి, సరిపోతుంది. ఇది ఏజ్తోనే తారతమ్యం లేదు. పెద్దవాళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవచ్చు, 80 ఏళ్ళైనా చేసుకోవచ్చు, తప్పులేదు. మనం ఒక ల్యాప్టాప్ కొన్నాం, పాడైంది, దాని డేట్ దాటిపోయింది, దాని వారంటీ దాటిపోయింది, పాడైపోయింది. అప్పుడు ఏం చేసాం, మనం పక్కన పెట్టాం. నీ దగ్గర మళ్ళీ నీకు డబ్బు సమకూరినప్పుడు దాన్ని రిపేర్కి ఇచ్చావు, అప్పుడు ఏం చేస్తుంది, అక్కడ నుండి రన్ అవుతుంది. నువ్వు ఎక్కడైతే నువ్వు డబ్బులు పెట్టి దాన్ని రిపేర్ చేస్తావు అక్కడ నుండి రన్ అవుతుంది, అప్పుడు నీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఇది కూడా అంత న్యూమరాలజీ కరెక్షన్ అది. నీకు తెలియదు న్యూమరాలజీ, నీ వయసు 30-40 సంవత్సరాలు ఉన్నాయి,
ఆ సంవత్సరాలలో నువ్వు కరెక్షన్ చేసుకున్నావు, అక్కడ నుండి చలామణి అవుతుంది, రన్ అయిపోతుంది. అంతేనండి. ఇది ఏజ్తోని సంబంధం లేదు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ మీడియమా ఇదేంతో పుట్టిన తెల్లవారే పేరు పెట్టుకోవచ్చు. ఇంకా అమెరికాలోకి అయితే పుట్టక ముందే నేను పేరు కరెక్షన్ ఇస్తున్నాను, మీకు తెలుసో తెలీదు. పుట్టక ముందే పేరు కరెక్షన్, వాళ్ళు పలానా టైంలో డెలివరీ చేస్తామంటే ఆ డేటు నక్షత్రం ఆ టైంలో చేస్తామంటే ఆ టైము ఎలా ఉంటుందో చూసి కరెక్షన్ ఇస్తున్నాను అంటే చెప్పొచ్చు అండి. ఆ విధంగా కూడా మనకు టెక్నాలజీ అనేది కూడా మన భారతదేశంలో లేకపోవచ్చు, అక్కడ విదేశాలలో మాత్రం అమ్మాయి అబ్బాయి అని ముందు చెప్తారు, ఇక్కడ మనకు చెప్పరు. ఎందుకంటే మనం మంచి వాళ్ళం కాదు కాబట్టి. ఆడపిల్ల అయితే కడుపులో చంపేస్తాం కాబట్టి. అందుకే మనకు చెప్పరు, మన మనస్తత్వాలు మంచివి కావని తెలుసు. పుట్టిన పిల్ల ఆడపిల్ల మగపిల్ల ఎవరైతే ఏంటంటే ఇవన్నీ ఆలోచించరు. తులా వృషభ కుంభ సింహ ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు మీ జీవితాలలో వెలుగు నిండబోతుందండి. సిద్ధంగా ఉండండి. మీ గురించి ఒక్కసారైనా మీరు ప్రత్యేకంగా పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు నన్ను ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.